నేను 7 నుంచి అక్కడే పడుకుంటా, మీరు 9 రండి. గైస్ ఫస్ట్ మేము చూసారు కదా, నేను 7ంటికే వస్తాను మీరు 9వ తారీఖు రానని. మేము అంతే అన్నమాట. ఎప్పుడో 4:30 షో ఉంటే 8ంటికే బయలుదేరినా ఇక్కడ నుంచి మెట్రో నుంచి. నేను మా డ్రగ్స్ వెళ్తున్నాం చూడొచ్చు. చిన్నగా మెట్రో ఎక్కేసాం ఇరామంజిల్ నుంచి ఎల్బీ నగర్. కొంచెం వచ్చినాక నైట్ ఎక్కువసేపు ఉండాలక నిద్ర రాకూడదని టీ తాగాం. చాలా ఉన్నాయి, నేను పాలు తాగాం, మనోడు టీ తాగిండు. ఏంటంటే ఈరోజు మన కడికి మూవీ తీసిన కదా ప్రభాస్ అన్నది బెనిఫిట్ షో ఉందన్నమాట. బెనిఫిట్ షోకి వచ్చాం. బెనిఫిట్ షో 4:30 అయితే ఇప్పుడు టైం అయితే ప్రెసిడెంట్గా 10:30 అవుతుంది. అసలు మా క్రమం ఏంటంటే ఇంకా 8కి మా హాస్టల్లో పీజీ నుంచి బయలుదేరి 8కి ఇక్కడ పంజాగుట్ట నుంచి 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడ థియేటర్కి వచ్చాం. ఆ దగ్గర ఆన్లైన్లో చూసాను అనమాట దొరికితే ఈ థియేటర్ చూపించి బుక్ చేసాం. మాకు లేదన్నమాట 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో బుక్ చేసాక తప్పదంగా డైరెక్ట్గా వచ్చేసాం. మెట్రో ట్రావెల్ చేయడానికి 20 కిలోమీటర్స్ అనమాట. ఆ మెట్రో ఎల్బీ నగర్ నుంచి 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చా. నాకు డ్రగ్స్ బాగుండేది. ఇంకా మా ఇంటి గారికి నాకు థియేటర్ అక్కడికి వచ్చి చూసి బాగుంది. ప్రజెంట్ థియేటర్ అయితే కొంచెం అయితే పడుతుంది రైస్. ఇంకా ప్రస్తుతానికి అయితే బ్యాంక్ కట్టారు. 2-3 ఫోన్లు ఏమైనా వస్తే మన 12 లోపు ధూమ్ధాం చేస్తే మనకు నిద్ర మధ్య రాదనమాట. ఎవరు రాకుండా ఇంకే ఉంది అనుకో థియేటర్, నాకు నిద్ర ఉండదు, ఏముండదు. మంది ఆట గ్యాస్ టైం అయితే 11 అయింది గట్టిగా. చూస్తున్నా ఇంకా అయితే ఎవరు రాలేదు. దాంతోపాటు ఎవరైనా వస్తే చూద్దాం బ్యానర్ కడతాను అనుకుంటే అది కూడా లేదు. ఇందాక ఒకళ్ళు వచ్చి కట్టేసి వెళ్ళిపోయారు. మాకు బోర్ కొడుతున్నాను అంతసేపు కూర్చున్నా. మా డ్రగ్స్ అయితే పండుకుంటా కూడా టైం 11:30 అవుతుంది అనమాట. చిన్న బస్ స్టాండ్ నేను నార్మల్ గా రీల్స్ స్టాప్ లాంటిది. సో మా అమ్మాయి ఎక్కడ అలా కూర్చున్నా. 4 దాకా చూసుకుంటే 4 కూడా హాల్ ఓపెన్ చేస్తారు. పొద్దున క్లాస్కి వెళ్ళామనుకో మేము ఇద్దరు మధ్య రాడికి వెళ్ళారా అంటారు. ఇంకా మామూలుగా ఉండదు రేపు పొద్దున మా పరిస్థితి. దానితో రేపు మళ్ళీ నైట్ షో కొట్టుకెళ్ళి బుక్ చేశారు మా దొంగనాయాలు. ఇంకా ఈ డే అంతా ఎంజాయ్ పండగ. మరి ఏం లేదు, మళ్ళీ ఒక 12:30కి ఆ టైంలో వస్తాను. ఎక్కడ కూర్చోమన్నారు. ఏం లేదు మూవీకి వచ్చాం సార్ అంటే చేసుకొని సర్లేమన్నారు. 12:30 అయింది. ఇంకా మా వాడు ఆడుతూనే ఉన్నా ఫ్రీ ఫైర్ నిద్ర లేచి. నేనేమో సుత్తా ఉన్నాం. ఇప్పుడు 1 అయింది. ఇంకా మళ్ళీ అక్కడ బస్ స్టాండ్ నుంచి థియేటర్ దగ్గరికి వచ్చాం. అంటే అందాక కొన్ని క్రాకర్స్ సౌండ్ వినపడ్డాయి అనమాట, అందుకని వచ్చాం. ఇప్పుడు వచ్చి చూస్తే మళ్ళీ ఏమి లేవు. సో చూస్తాను ఇంకేమైనా వస్తారా అని. అండ్ 2 అయింది గైస్. ఇందాక కొంతమంది వచ్చి బ్యానర్ కట్టి వెళ్ళారు. అక్కడ కనిపిస్తుంది కదా మీకు బ్యానర్, అది కట్టారు. 2-3 బ్యానర్లు కట్టి వెళ్ళిపోయారు. ఆ థియేటర్ దగ్గర అయితే ఏమి లేవు. 2 థియేటర్ ఉన్నాయి పక్క పక్కన. అయినా కానీ ఏమి లేవు. ఆ క్రాస్ రోడ్స్కి వెళ్దామన్నమాట. డ్రగ్స్ అయితే నిద్రపోతాం. 3 o'clock అయింది గైస్. ఇప్పుడైతే జస్ట్ ఇప్పుడే కొంతమంది వస్తున్నారు. అక్కడ ఒకనే ఉండగా చూడవచ్చు. కుర్రోళ్ళు వస్తూనే ఉన్నారు. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యారు. 2-3 వచ్చారు, వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు అనుకుని వచ్చారు నాలాగా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని. బట్ గైస్ జస్ట్ ఇప్పుడే మన జస్ట్ టైం ఇప్పుడు 3 o'clock అయింది. అక్కడ థియేటర్ ఉందన్నమాట. ఇది మా థియేటర్, మేము వచ్చిన థియేటర్. ఇప్పుడే పీపుల్ వస్తూ ఉన్నారు. కొంతగా కుర్ర అయితే వస్తూ ఉన్నారు లిటిల్ బిట్. అండ్ ఇప్పుడే బాక్స్ కూడా ఆన్ చేశారు మనకి. అండ్ వచ్చేసి థియేటర్ నేమ్ వచ్చేసి SVC సినిమా. అయితే మేము అనుకుంటా ఫస్ట్ వచ్చింది థియేటర్ దగ్గర గైస్. వీళ్ళందరూ 3 తర్వాత వచ్చినారు వీళ్ళందరూ. బట్ మేమే ఫస్ట్ వచ్చి అందరికంటే. మేము 10 o'clock వచ్చానమాట. దరిద్రం మంది రోజు చిల్ అవుతున్నారు అక్కడ ఫుల్గా. ఎంజాయ్ బ్రూ పండగ. ఇంకా వస్తూ ఉన్నారు. ఏందో హ్యాంగర్ వచ్చింది భయ్యా. వి వాట్ ఓకే. థియేటర్ మళ్ళీ వచ్చాం కదా. మళ్ళీ కాసేపు నాకు గొడవ ఇస్తే మంచిగా కుర్రోళ్ళు వస్తూ ఉంటారు. ఊపొస్తే అప్పుడు మళ్ళీ పెడదాం. ఇప్పుడు టైం వచ్చేసి 3:10 అవుతుంది. చూద్దాం మరి 4:30కి కాబట్టి 4లో పంపిస్తారు. ఇంకా కుర్రోళ్ళు వచ్చాను అడావిడి చేస్తారా. మా డ్రగ్స్ అయితే ఫుల్ వండుకుని ఇప్పుడే లేచిండు అనమాట. మనం ఏమో రీల్స్ చూసుకుంటూ అలాగే కూర్చున్నాం. జస్ట్ వెయిట్ అండ్ సీ. వస్తున్నా మొత్తానికి 3:15కి అయితే లోపలికి వెళ్ళారు కదా. మమ్మల్ని చిన్నగా వెళ్ళిపోతున్నాం. రెస్ట్ తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చున్నాం. థియేటర్ అయితే బాగానే ఉంది, నీట్గా పెద్దదే. కొంచెం ఆఫ్లైన్లో టికెట్ ఉంటాయని అడిగాం గాయస్. ఒక్క టికెట్ కూడా లేదంటే ఆన్లైన్లో బుక్ అయినాయి అంట. ప్రభాస్ అన్న మూవీ అంటే మాత్రం ఉండిద్దిలే గాయస్.
ఇప్పుడు దాకా నేను ఏ మూవీకి ఎంతలా అయితే వెయిట్ చేయలేదు ఒక మన ప్రభాస్ అన్న మూవీ కొంచెం చూద్దామని ఉన్నాం. ఇది క్రౌడ్ అయితే చిన్నగా వస్తూనే ఉన్నారు ఫుల్గా. కాసేపు ఆగినాక 4:15కి వెళ్ళేటప్పుడు 3D గ్లాసులు ఇస్తున్నారు. అయితే అవి కూడా తొక్కలాగే ఉన్నాయి. పెద్ద క్యూ పెట్టమన్నారు బాబాయ్లో. మేకి లైన్ అన్నారు. మేకి లైన్లోనే ఉన్నాం. పెద్ద క్యూగా ఉందన్నమాట. మనం ముందే వచ్చాం, ఇప్పుడు కూడా ముందే దూరిపోయాం గొంతులోకి. మంచిగా వస్తూ ఉన్నారు ఫ్యాన్స్. రండి బ్రోస్ రండి. ఇదిగోండి గాయ్స్, ఇదే అంట 3D గ్లాస్. మరి అంత నాకు ఎక్స్పీరియన్స్ అంత ఏం బాగలేదు. 3D ఎక్స్పీరియన్స్ అంత అసలు ఏం లేదు. 2D బాగుంది అనిపించింది. మీకు ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. 3D బాగుందా 2D నచ్చింది మీకు? చిన్నగా స్టెప్ 6 పైకి వెళ్తున్నాం. టికెట్లు కూడా ఎక్కడో బుక్ చేసిన అనుకుంటే మనోడు ఎక్కడో దొరకలేదంట. కింద ఎక్కడో దొరికినాయి. కింద లాస్ట్ నుంచి 4th row అనుకుంటే అక్కడ దొరికినాయి అంట. సర్లే ఏదో ఒకటి ఎంజాయ్ చేసేద్దాం. మొత్తానికి కావాల్సిన మూవీ చూడటం ఏగొట్టాం. మనకు అంతకంటే ఏం కావాలి అక్కడ చెప్పండి. బెనిఫిట్ షోకి టికెట్ దొరకడం అంటేనే గగనం. అలాంటిది ఇంకా అక్కడ వేయకూడదు. ఇంకా ఫైట్లు సూపర్, సినిమా మొత్తం సూపర్ అంటే గాయస్, ఎక్కడ తగ్గేది లేదు. మొత్తం రివ్యూ మన ఛానల్ చూడొచ్చు. నేను ఇంటర్వ్యూలో అయిపోయిన ఇంటర్వ్యూ బయటకు వచ్చాం. నేను 7 నుంచి అక్కడే పడుకుంటా, రివ్యూ మీరు 9 రండి. కావాలంటే మన ఛానల్ అప్లోడ్ చేసాం గైస్, మీరు చూసేయచ్చు కావాలంటే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ స్టైలిష్ టీవీ యూట్యూబ్ ఛానల్.